మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేస్తున్న బలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ₹100, ₹25 మరియు ఉచిత దర్శనానికి ప్రత్యేకమైన క్యూలైన్ల ద్వారా దర్శన మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాల ఏర్పాటు, పిండ ప్రదానాలు ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు, మహిళలకు ప్రత్యేకమైన బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు, ఘాట్ల వద్ద దేవస్థానంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించే భక్తులకు భద్రతా ఏర్పాట్లలో భాగంగా గజ ఎత్తుకాళ్ల పర్యవేక్షణ ఉండాలని, స్నానఘట్టాల వద్ద దేవస్థానం వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల స్థలం వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, దేవాలయంలోకి ప్రవేశించే మార్గం, వెలుపలికి వచ్చే మార్గం గుండా తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు తెలిసే విధంగా బోర్డులను డిస్ప్లే చేయాలని తెలిపారు. పిండ ప్రదానాలు చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, బస్సుల పార్కింగ్ స్థలం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కండిషన్లో ఉన్న బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి భక్తుల స్నానం చేసే స్నానఘట్టాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి జాగ్రత్తలపై తగు సూచనలు ఇచ్చారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు జిల్లా ఎండోమెంట్ ఆఫీస్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, దేవస్థానం ఈవో పామర్తి సీతారామయ్య, తహసీల్దార్ కె రాజ్ కుమార్, ఎంపీడీఓ జి రాణి, ఎస్ఐ ఎం చిరంజీవి, సిఐ రామకృష్ణ, డిఎల్పీఓ సుందరి, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ షకీలా ఇవాంజలిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ పెడతామంటున్నారు?